ఈరోజు ఇప్పుడు ఒక వీడియో చూశాను వేణుస్వామిది. ఆయన చెప్పింది ఏంటంటే ఆ నందు గురించి తెగ మాట్లాడుతున్నారు మీరందరూ, ఆ డబ్బులు వచ్చేవి కాదు చచ్చేవి కాదు అని చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే వాళ్ళకి నిజంగానే బ్రిటిష్ పాస్పోర్టు బ్రిటిష్ పౌరసత్వం ఉన్నవాళ్ళు కనుక వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఎన్ని కేసులు పెట్టినా ఏమీ జరగదు అని చెప్తున్నారు. ఎందుకండి మన పోరాటం ఇట్లాంటి వాళ్ళందరూ వెనకాలన్నప్పుడు కావాలంటే ఛార్జీపీటీని కూడా అడగచ్చు మీరు అన్నారు. ఇందాక నాకు డౌట్ వచ్చి ఛార్జీపీటీని అడిగాను. ఒకవేళ బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉండి వీళ్ళు అక్కడ పౌరులు కాబట్టి ఇండియాలో ఏ తప్పులు చేసినా ఇండియాలో ఏది జరిగినా వాళ్ళకేమీ ఉండదా అంటే ఎందుకు ఉండదో, ఖచ్చితంగా అరెస్టులు చేస్తారు ఇండియాకి వస్తే. కానీ ఇటలీ ప్రభుత్వానికి వాళ్ళు యూకే ప్రభుత్వానికి ఇన్ఫామ్ చేసి వాళ్ళు ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని నాకు చెప్పింది. మీరు కూడా ఛార్జీపీటీలో ఏం చెప్తుందో ఒకసారి కనుక్కుని నాకు కామెంట్లో తెలపండి. మనం వీడియోలు చేసుకుంటున్నామంటే టైంపాస్ కోసం చేసుకుంటున్నాం కాదు, కాబట్టి దాన్ని మనకి రీచ్ అయ్యే విధంగా జనాలకు వెళ్ళి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మనం చేస్తున్నాం. ఇంకోటి ఆయన ఏం చెప్పారు అంటే వీళ్ళందరూ ఎందుకు చేసుకుంటున్నారు అసలు వీడియోలు నాకు అర్థం కావట్లేదు, వాళ్ళని ఏం చేయలేరు ఎవరు అని అడుగుతున్నారు. సరే ఏం చేయొచ్చో చెప్పచ్చు కదా స్వామీజీ. ఎక్కడో భూకంపం వస్తుంది, ఎక్కడో ఉగ్రవాదులు కాలుస్తారు, ప్రముఖ సినిమా యాక్టర్ చచ్చిపోతాడు, రాజకీయ నాయకుడు ఫ్లైట్ కూల్ చచ్చిపోతాడు, వాడి పెళ్ళం వీడిని వదిలేస్తుంది, వీడి పెళ్ళం వాడితో లేచిపోతుందని ఇన్ని చెప్తున్నారు. అసలు వీళ్ళు అరెస్ట్ అవుతారా లేదా, లేకపోతే వీళ్ళ డబ్బులు తిరిగి వస్తాయా లేదా జాతకం చెప్పచ్చు కదా. మీరు ఇన్ని చెప్పగలిగి నెగిటివ్గా చెప్పగలిగిన మీరు వీళ్ళకు కూడా డబ్బులు వస్తాయా లేదా, ఈ జాతకం ప్రకారం ఈ వీళ్ళందరికీ న్యాయం జరుగుతుంది, వాళ్ళు గ్యారంటీగా జరిగిపోతారని ఎందుకు చెప్పలేకపోతున్నారు మీరు? ఒక రాజకీయ నాయకుడు ఎలక్షన్లో ఓడిపోతాడని చెప్తున్నాడు ఈయన, ఒక రాజకీయ నాయకుడు ఫ్లైట్ కూల్ చచ్చిపోతాడని చెప్తున్నాడు, ఖచ్చితంగా ఒక హీరో ఆత్మహత్య చేసుకుంటాడని చెప్తాడు. అలాగే ఒక మనుషుల్ని మోసం చేసి వాళ్ళ వీసా స్కాములో నిజంగా అవినీతి జరిగిందా అంటే ఖచ్చితంగా జరిగిందనే కదా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చేది. ఎవరికి పడితే వాళ్ళకి పోలీస్ స్టేషన్లో పోవడానికి అదేమన్నా అత్తారిల్లా, ఊరికే పోతే మర్యాదలు చేయడానికి. పోలీసుల దగ్గరికి పోయేటప్పుడు మనది తప్పున్నా మనది తప్పు లేకపోయినా అక్కడ ఎలాంటి ట్రీట్మెంట్లు ఉంటాయో ప్రతి ఒక్కడికి తెలుసు. వాళ్ళ మెంటాలిటీ వాళ్ళ బిహేవియర్ ప్రతి ఒక్కడికి తెలుసు. మనకి ఎలా మాట్లాడతారు, ఎలా వెయిట్ చేయిస్తారు, ఎలా ఉంటాయి అనేది ప్రతి ఒక్కడికి తెలుసు అక్కడ. అలాంటప్పుడు ఎవరైనా కావాలని వెళ్తారా? సరే, వాళ్ళ అత్తగారు మామగారు అకౌంట్లో డబ్బులు వేయించుకున్నప్పుడు ఇక్కడ వాళ్ళ అత్తకి మామకి వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి వాళ్ళందరికీ శిక్షలు పడితే వీళ్ళు బయటికి రారా? అది కాదండి, ఇంతమందికి జాతకం చెప్పి నువ్వు అమాయకులు మోసపోయారు ప్రజలు, వాళ్ళకి ఏదైనా న్యాయం చేస్తా, నేను ముందుకు వస్తున్నా, నేను జాతకం చెప్తాను, వీళ్ళు అరెస్ట్ అవుతారని ఎందుకు చెప్పలేకపోతున్నావు నువ్వు జాతకం? ఇప్పుడు కూర్చుని ఆ నందు గురించి వీళ్ళందరూ వీడియోలు చేశారు, వాళ్ళకి బ్రిటిష్ పాస్పోర్ట్లు ఉన్నాయని ప్రతి ఒక్కరు వచ్చేస్తారు, ఇంకా వచ్చేస్తుంది. వాళ్ళ గురించి ఏం తెలుసు అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు. చిన్న చిన్న యూట్యూబర్స్, వీళ్ళకి ఏం తెలుసు? ఇంకోసారి మాట్లాడారంటే తాటలు తీస్తా, మెడకాయలకు వస్తా, పీకలకు వస్తా అని చెప్తుంది ఒక తాడు. ఇదెక్కడ గొడవ అసలు? న్యాయం జరిగేదాకా పోరాటం తప్ప ఇంకో చేయాల్సిన, పైగా డబ్బుల కోసం వ్యూస్ కోసం చేస్తున్నారండి. ఆవిడ కూడా ఒక యూట్యూబరే, మరి ఆవిడ దేనికోసం చేస్తుంది? డబ్బు కోసం కాదా? ఏంటి పద్ధతులు? జనాని కోసం నోరు నెప్పుట్టేట్టు మాట్లాడి వాళ్ళకి అవేర్నెస్ కల్పిస్తుంటేనేమో తిడతారు. ఇంట్లో పాలు పొంగిపోయినాయి, పెరిగిరిగిపోయింది, నీళ్ళల్లో కమలాలు కొట్టుకుపోయినాయి, లేకపోతే ఈరోజు నేను ఏ షాపింగ్ చేశాను అంటే మాత్రం ఉత్తములు మీకు, అంతే కదా. అలాంటి వాళ్ళందరూ ఉత్తమ పురుషులు, ఉత్తమ దేవతలు కనబడతారు మీ కళ్ళకి. నోరు నెప్పుట్టేట్టు వాళ్ళకి న్యాయం జరగాలి, న్యాయం జరగాలి, న్యాయ పోరాటం చేసే వాళ్ళందరూ మీకు పిచ్చోళ్ళ కింద కనబడతారు. ఇవాళ ఆయన ఏం చెప్పాడంటే ఈ నందు వాళ్ళ గురించి ఇంతమంది ఛానల్స్ వాళ్ళు ఇలా చేశారు, అదేం వర్కౌట్ అవ్వదు, వాళ్ళకేంటి న్యాయం జరగదు, వాళ్ళని అరెస్ట్ చేసేది ఉండదు, అలా అనుకుంటే విజయ్ మాల్యాని కూడా చేసేవాళ్ళు కదా. అసలు ఇండియాకి వస్తే కదా విజయ్ మాల్యా చేస్తారో చేయరో తెలిసేది. ఇండియాకి రావాలి కదా. విజయ్ మాల్యాకైతే అత్త మామ అమ్మ నాన్న ఎవడు లేడు ఇక్కడ, అది వీళ్ళకైతే ఉన్నారుగా, వాళ్ళని పిలిపించారుగా పోలీస్ స్టేషన్ దాకా, ఎంక్వైరీలు జరుగుతున్నాయి కదా, రాజీ చేసుకోండి, డబ్బులు కట్టండి, న్యాయంగా వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి మాట్లాడతారుగా. అది అర్థమైందా? ఈ లాయర్లకి, పోలీస్ స్టేషన్లకి, పోలీసులకి ఇంతమందికి ఇచ్చుకునే బదులు ఎవరికైతే నిజంగా స్కామ్ జరిగితే కనుక, ఎవరికైతే నిజంగా జరిగినాయో వాళ్ళందరికీ ఇచ్చేయడం ఉత్తమమైన మార్గం. జ్యోతిష్యం చెప్పడానికి కాదు,
నిజంగా అది జరుగుతుందో చెప్పండి. ఎవడో హీరో ఎన్ని సంవత్సరాల తర్వాత ఆత్మహత్య చేసుకుంటే అది నేను అప్పుడు చెప్పాను కదా అని బయటకు వచ్చేసి బోర్డు మీద రాయటం కాదు. వీళ్ళు అరెస్ట్ అవుతారా అవరా, వాళ్ళకి డబ్బులు వస్తాయా రావా, అది చెప్పండి జాతకం మాకు. ఏమంటారు?